తిప్పరా. ఎలా తిప్పమంటావు? ఆలోచించలేదురా. ఆపడయ్యా. సార్ అదేం లేదు బాబాయ్, బస్ ఎక్కడానికి వెళ్తున్నాం. నేను నీకు స్టేషన్లో అంతా చెప్పాక కూడా నువ్వు ఇంకా ఇక్కడ తిరుగుతున్నావంటే నువ్వు ఏం చేయడానికైనా తెగించావు కదా. ఎవర్రా ఈ పిల్లాడు? తెలియదు బాబాయ్, రోడ్లో దొరికాడు. పిలిచి మ్యాటర్ ఏంటని అడిగితే వాళ్ళ నాన్న పేరు ప్రసాద్ అని చెప్పాడు. వాడిని దింపడానికి వెళ్తున్నాను. అదే మీకు చెప్దాం అనుకుంటుంటే. మీ నాన్న పేరు ప్రసాదే? ఒక్క నిమిషం బాబాయ్, వాడు ఐడి. సార్ జీప్ లేకించు. సరే సార్. పోనీ వాడిని ఇంట్లో నేనే దింపేనా? మేమేం పీకడానికి ఇక్కడ ఉన్నట్టు? నా కంట పడ్డారు కాబట్టి సరిపోయింది. అదే వేరే వాళ్ళకి ఈ పిల్లాడు దొరుకుంటే ఏమైందో తెలుసా? అసలు ఆ పిల్లాడు ఎవరనుకుంటున్నావు? బయలుదేరి ఒక్క నిమిషం. స్ట్రైట్గా బస్ స్టాండ్కి వెళ్ళి వాడిని బస్ ఎక్కించి స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయి. లేదనుకో ఉదయాన్నే ఆఫీసుకు పోలీసుల్ని పంపించి నీ సంగతి చూస్తా. వెళ్ళండి. కూర్చోరా. వెళ్ళండి రా. సార్, ట్రిప్ షీట్లో ఒక రూట్ అలౌట్ అయింది. అతను ఇంకో రూట్లో వెళ్తున్నాడు సార్. కార్లో ఎవరెవరు ఉన్నారు? సార్, కొత్తగా చేరిన డ్రైవర్ ఆ అబ్బాయిని పికప్ చేసుకున్నాడు. కూడా వర్క్ చేసి ఆవిడని నేనే పంపించాను సార్. ఆ కారులో ఇంకెవరూ లేరనుకుంటాను సార్. 6799 మన ట్రావెల్స్ బండి అనేది. వేరే ఊరు జంప్ అవుతున్నట్టున్నాడు సార్. ఈ రోజే సార్ ఆ డ్రైవర్ మా కంపెనీలో జాయిన్ అయ్యాడు. కొట్టానంటే నెంబర్ చెప్పరా. నువ్వు ఇక్కడే ఉండి కార్ ఎటు వెళ్తుందో నాకు చెప్పు. ఓ పని చేయి, మెట్రో రైలు అని బోర్డు ఉంటుంది, అక్కడికి వచ్చి వెయిట్ చేయి. రే, మా అబ్బాయి ఎవరితో ఉన్నాడు? ఏంటి డౌట్గా ఉందా? పోనీ వెనకెళ్ళిపో, నేను పిల్లాడిని పార్సల్ చేసి పంపిస్తా.